నమస్తే అండి. నా పేరు సోములు నారాయణ, సీనియర్ క్వాంటిటీ సర్వేయర్. బ్రిడ్జెస్ బిఓక్యూ. బ్రిడ్జెస్ బిఓక్యూ కీ కాంపోనెంట్స్‌లో మనం ఫస్ట్ వీడియోలో ఫౌండేషన్, సబ్‌స్ట్రక్చర్, సూపర్ స్ట్రక్చర్ ఇవి 3 నేర్చుకున్నాం. దీని తర్వాత మనకేంటి అంటే అప్రోచ్ స్లాబ్స్, రైలింగ్, బేరింగ్స్ ఇవి మన కీ కాంపోనెంట్స్ అనమాట మనం చూడాల్సిన వాటిల్లో. అప్రోచ్ స్లాబ్ మన ఫస్ట్ వీడియోలో కూడా అప్రోచ్ స్లాబ్ గురించి కొంచెం బ్రీఫ్‌గా తెలుసుకుందాం. అప్రోచ్ స్లాబ్ మనకేంటి అంటే రోడ్ మన వెహికల్ బ్రిడ్జ్ మీదకి ఎంటర్ అవ్వటానికి మనం ఈ కనెక్టింగ్ పోర్షనే సాయిల్ నుంచి డైరెక్ట్గా వెహికల్ ఎంటర్ అయ్యేటప్పుడు మన ఈ పాయింట్ లోడ్ వల్ల వెహికల్ ఏదైతే టైర్స్ ఉంటాయో దాని పాయింట్ లోడ్ వల్ల సాయిల్ పాయింట్గా ఇదయ్యి షింక్ అయిపోయి మనకి అప్రోచ్కి అబ్స్ట్రకల్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో మనం ఏంటంటే ఒక అప్రోచ్ స్లాబ్ పీసీసీ దానిపైన ఒక 350 mm కానీ 300 mm కానీ అప్రోచ్ స్లాబ్ అనేది బై సపోర్టింగ్ ఒక్క సైడ్ సపోర్టింగ్ వచ్చి బ్రిడ్జ్ వాల్ పైన బ్రిడ్జ్ ఏదైతే మనం వాల్ అనుకున్నామో ఆ వాల్ మీద మనం అబ్స్ట్రకల్ చేస్తాం, డర్ట్ వాల్ మీద ప్లేస్ చేస్తాం అనమాట. సో అది లైక్ క్యాంటిలివర్ లాగా ఉంటుంది. క్యాంటిలివర్ బట్ సాయిల్ సపోర్టింగ్. మనకేమవుతుంది, సాయిల్ వెహికల్ అప్రోచ్ అయిన తర్వాత ఆ వైబ్రేషన్స్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది సాయిల్. సో ఒక పాయింట్ లోడ్గా కాకుండా ప్రాపర్గా షింక్ అయినా సరే ప్రాపర్గా. బట్ ఈవెన్ మనకు అప్రోచ్ స్లాబ్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి సాధారణంగా షింక్ అవ్వదన్నమాట. ఓకే, సో ఇవి కాకుండా మనకి హ్యాండ్ రైల్స్ కానీ బ్యారియర్స్ కానీ బ్రిడ్జిల్లో మనకి బ్రిడ్జి స్లాబ్ చేసాము. స్లాబ్ తర్వాత మనం ఓపెన్గా వదిలేసేమంటే ఏమవుతుంది, వెహికల్స్ వెళ్ళి కింద పడిపోయేదానికి ఛాన్స్ ఉంది. సో దానికోసం మనం ఏంటంటే బ్యారియర్స్, క్రాష్ బ్యారియర్స్ అంటాం. ఆర్సీసీ క్రాష్ బ్యారియర్స్ అనేవి బ్రిడ్జ్ ఎడ్జ్లో కానీ మన క్యారేజ్ వే ఎడ్జ్లో కానీ మన రోడ్డు ఏదైతే ఉందో ఆ పోర్షన్ క్యారేజ్ వే అంటాం కదా, క్యారేజ్ వే ఎడ్జ్లో కానీ కాంక్రీట్ క్రాష్ బ్యారియర్స్ కడతాం అనమాట. కాంక్రీట్ క్రాష్ బ్యారియర్స్ రోడ్లో కూడా ప్లేస్ చేస్తాం, అప్పుడప్పుడు రోడ్లో ప్లేస్ చేస్తాం, బ్రిడ్జ్ పైన ప్లేస్ చేస్తాం. దానికి సపరేట్ క్రైటీరియా ఉంటుంది. ఎందుకంటే మన బ్రిడ్జ్ అంటేనే హైట్, మన గ్రౌండ్ నుంచి చాలా హైట్లో ఉంటాం కాబట్టి కంపల్సరీ క్రాష్ బ్యారియర్సే కాకుండా క్రాష్ బ్యారియర్ తర్వాత మనకి ఫుట్పాత్ వస్తుంది, వాక్వే వస్తుంది. మన ప్రతి బ్రిడ్జ్ పైన మనుషులు నడవడానికి వాక్వే ఇస్తాం. ఆ వాక్వే ఇచ్చినప్పుడు ఏంటంటే వాక్వే పక్కన గార్డ్ రైల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. గార్డ్ రైల్ 2 రకాలు, ఒకటి స్టీల్ గార్డ్ రైల్ అవ్వచ్చు, లేకపోతే సిమెంట్ మనం కాంక్రీట్ గార్డ్ రైల్స్ అనమాట. కాంక్రీట్ డిజైనర్ గార్డ్ రైల్స్ డిజైన్గా ఒక స్టెప్ బై స్టెప్ కట్టుకుంటూ చేస్తాం అనమాట. ఇవి స్టీల్ గార్డ్ రైల్స్ అనుకోండి, మనం వెల్డ్ చేసేసి కంప్లీట్గా సెటప్ స్టీల్ గార్డ్ రైల్ కానీ ఎనీ టైప్ మనకి నచ్చినట్టు మనం ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఇవి 2 కాంపోనెంట్స్. ఇవి కాకుండా బేరింగ్స్ ఇవి వచ్చి చాలా కీ కాంపోనెంట్స్ అనమాట. మన లోడ్ని ఎక్కువ మన బ్రిడ్జ్ మీద లోడ్ అంతా ఒక్కసారిగా ఇది అవ్వకుండా బేరింగ్స్ అనేవి ఆ లోడ్ని అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట. ఈ బేరింగ్స్ కూడా మనకి డిఫరెంట్ బేరింగ్స్ ఉంటాయి. ఒకటి ఎలాస్టోమెరిక్ బేరింగ్ అంటాం. ఎలాస్టోమెరిక్ బేరింగ్ వచ్చి మనకి తార్ మ్యాట్ లాగా ఉంటుంది, రబ్బర్ మ్యాట్ లాగా ఉంటుంది అనమాట ఎలాస్టోమెరిక్ బేరింగ్. దీన్ని ఏంటంటే డైరెక్ట్గా పెడస్టల్ పైన ఓపెన్గా ప్లేస్ చేసేసి దానిపైన మనం గటర్ ప్లేస్ చేస్తాం. ఇవి కాకుండా పార్ట్ బేరింగ్స్ అంటారు. పార్ట్ బేరింగ్ వచ్చి డిఫరెంట్ ఇలా ఈ కోన్స్ టైప్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది అనమాట. ఓకే, అది పార్ట్ బేరింగ్ అంటాం. దానిపైన సేమ్ పార్ట్ బేరింగ్ ఒక బేస్ కింద పెడస్టల్లో ప్లేస్ అవుతుంది, రెండో బేస్ పైన ఉంటుంది. ఆ రెండో బేస్ పైన మనం గటర్ అనేది ప్లేస్ చేస్తాం అనమాట. ఇది కాకుండా ఇంకొకటి స్పెరికల్ బేరింగ్స్ అని కూడా అంటాం. స్పెరికల్ బేరింగ్స్ వచ్చి ఆల్మోస్ట్ మనకి ఎలా ఉంటుందంటే ఒక సైడ్ ఫిక్స్, రెండో సైడ్ ఏంటంటే రోలర్స్ లాగా వస్తాయి. 2 రోలర్స్ వచ్చి బేరింగ్ పైన మనకి స్లాబ్ లాగా వస్తుంది, దానిపైన ప్లేస్ చేస్తాం. ఎప్పుడైతే మన ఈ వైబ్రేషన్స్కి లేకపోతే సమ్మర్లో బ్రిడ్జ్ స్టీల్ మనకి ఎక్స్పాండ్ అవుతుంది కదా, ఇవి వచ్చినప్పుడు ఆ రోలర్స్ అనేవి కొంచెం స్లైట్గా మనకి ఐ విజన్కి అయితే చాలా తక్కువ కనిపిస్తుంది. సో అవి కొంచెం మూవ్ అయ్యి మళ్ళీ జనరల్ ప్లేస్కి వచ్చేస్తుంది అనమాట. ఇవి కాకుండా మనకి ఏంటంటే ఎక్స్పాన్షన్ జాయింట్స్ ఏంటి అంటే ప్రతి స్పాన్కి, ఈచ్ అండ్ ఎవ్రీ స్పాన్కి మనకి గడ్డర్కి ఆర్ స్లాబ్కి మధ్యలో ఈ ఎక్స్ట్రా ఎక్స్పాన్షను కాంట్రాస్ట్ని అవాయిడ్ చేయడానికి అవి కొలిజన్ అయ్యి బ్రేక్స్ అవాయిడ్ చేయడానికి మనం ఏంటంటే కొంచెం గ్యాప్ తోటి వాటన్నిటి మధ్యలో కొంచెం గ్యాప్ తోటి మనం ఎక్స్పాన్షన్ జాయింట్ ఐరన్ కానీ స్టీల్ కానీ ఎక్స్పాన్షన్ జాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం అనమాట. మనం వీటిని స్ట్రిప్ సీల్ ఎక్స్పాన్షన్ జాయింట్ అంటాం అనమాట. స్ట్రిప్ సీల్ ఎక్స్పాన్షన్ జాయింట్లు వచ్చి మనం ఎక్కడంటే
పోస్ట్ మనం బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ లైక్ స్లాబ్ వేయకముందే మనం కనుక ఏదైతే మనం ఎక్స్పాన్షన్ జాయింట్ పెట్టామంటే అవి మ్యాచింగ్ బ్రిడ్జ్ రైడింగ్ క్వాలిటీకి ప్రాబ్లం వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. బెస్ట్ సజెషన్ ఏంటి అంటే మనం బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్లాబ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మార్కింగ్ చేసుకొని చిప్ చేసేసి కాంక్రీట్ అంతా చిప్ చేసి అక్కడ స్ట్రిప్ సీల్ ఎక్స్పాన్షన్ జాయింట్ని మనం వెల్డ్ చేసి ప్రాపర్ లెవెల్కి విత్ ఆల్ లైనింగ్స్ కరెక్ట్గా సెట్ చేసుకొని మళ్ళీ అగైన్ ఆ గ్యాప్లో మనం కాంక్రీట్ ప్లేస్ చేసుకుంటే అది ఎక్స్పాన్షన్ జాయింట్ మనకి రన్నింగ్ మీటర్లో మనకి సపరేట్గా ఇచ్చేస్తాం అనమాట. సో మనం BOQ చేసేటప్పుడు ఇవన్నీ స్ట్రిప్ సీల్ ఎక్స్పాన్షనే కాకుండా బిటుమినస్ ఎక్స్పాన్షన్ కూడా ఉంటుంది. బిటుమినస్ ఎక్స్పాన్షన్ వచ్చి మనకి బ్రిడ్జెస్లో మనం ఎక్కడ చేయమన్నమాట. ఇవేంటంటే వాల్స్లో మనం చేస్తాం. ఓకే, ఇంకా బ్రిడ్జ్లో ఇంట్రెస్టింగ్ అదర్ మిస్లేనియస్ టాపిక్స్ కోసం నెక్స్ట్ వీడియోని చూడండి.